మా పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మిడ్ డే మీల్స్లో భాగంగా అంటే మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టికాహారం ఉన్నటువంటి ఆకుకూరలు కూరగాయలు ఉన్నటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ వర్క్ని మేము తయారు చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ వర్క్లో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసి మంచి ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ని ఏ విధంగా తయారు చేయాలనేది ఒక ప్రాజెక్ట్ వర్క్ రూపంలో నేను తయారు చేశాను. కొంతమంది విద్యార్థులను తీసుకుని ఒక పనికిరానటువంటి ఖాళీ స్థలంలో ఉన్నటువంటి పాఠశాల గ్రౌండ్ని నేను శుభ్రం చేసి విద్యార్థుల సహకారంతో కిచెన్ గార్డెన్ తయారు చేయడం జరిగింది. మరి కిచెన్ గార్డెన్లో ఏ విధంగా తయారు చేశాను, దీన్ని ప్రాజెక్ట్ పద్ధతి రూపంలో ఏ విధంగా దీన్ని ఒక ఉపయోగపడే ప్రాజెక్ట్ని తయారు చేశాను అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మరి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో సోపానాల గురించి చూద్దాం. ముందు పరిస్థితిని కల్పించాను. విద్యార్థులకి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమస్యను విద్యార్థులు చెప్పి వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించేటట్లుగా నేను పరిస్థితిని కల్పించాను. ఇది మొదటిది. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి అంశము పరిస్థితిని కల్పించడం. అంటే మరి మనం ఎట్లా ఏం చేద్దారా, మనకి మంచి పౌష్టికాహారం కావాలంటే ఏం చేయాలి, మనం బయట నుంచి తెచ్చుకుందామా, లేకపోతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ని మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారా, మనమే ఎక్కడ పండిద్దామా అని చెప్పి విద్యార్థులకు నేను ఒక సమస్యను పరిస్థితిని కల్పించి ఒక సమస్యను లేవనెత్తాను. మరి అయితే ఇక్కడ నెక్స్ట్ రెండవది ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవటం. మీరు విద్యార్థుల స్వయంగా ప్రాజెక్ట్ని ఎంపిక చేయడానికి ముందుకు వచ్చి నాకు చెప్పారు, సార్ మనమే మన స్కూల్లోనే మన కిచెన్ గార్డెన్ తయారు చేసుకుంటే మంచి పౌష్టికాహారం ఉన్నటువంటి ఆహారాన్ని మనం తయారు చేసుకోవచ్చు కదా సార్ అని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ రెండవది ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవటం అనేది విద్యార్థులే చేశారు. సో కాబట్టి విద్యార్థులు ఇక్కడ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి అయితే ఇక్కడ చూడండి, ప్రాజెక్టు విద్యార్థులు సహజమైనటువంటి లేదా అవసరాన్ని తీర్చే విధంగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ అనేది కిచెన్ గార్డెన్ అనేది విద్యార్థి అవసరానికి తీరే విధంగా ఉంది కాబట్టి ఇది సరైనటువంటి ప్రాజెక్టు. మరి ఇక్కడ చూడండి, ఈ ప్రాజెక్టులో 4 లేదా 5 విద్యార్థులు నేను జట్టులాగా చేయాలి. సో కాబట్టి మా స్కూల్లో కూడా 7th క్లాస్లో ఉన్నటువంటి ఒక 6-7 మెంబర్స్ని ఒక గ్రూప్గా తయారు చేశాను. ఆ గ్రూప్లో ఒక స్టూడెంట్ని, బాగా యాక్టివ్గా ఉన్నటువంటి స్టూడెంట్ని ఒక నాయకుడిని స్థానంలో నియమించడం జరిగింది. నెక్స్ట్ మూడవది ప్రాజెక్ట్ పద్ధతిలో మూడవది ఏంటంటే వ్యూహ రచన. మరి ఇప్పుడు మనం చేసే ప్రాజెక్టు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లానింగ్ అంటారు కదా, ఆ వ్యూహ రచన మీద ఆధారపడి ఉంటుంది. సో మరి దీనికోసం మేమేం చేసామంటే ముందుగానే అసలు చుట్టూ పశువులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవటం, తర్వాత లోపల ఉన్నటువంటి గడ్డి వేయటం, ఏ విత్తనాలు వేసుకోవాలి, ఎక్కడ ఏ రకమైనటువంటి మడులు కట్టుకోవాలి అనేటటువంటిది మొత్తం మేము ఒక ప్లానింగ్ వేసుకున్నాం ఫస్ట్ ముందే. ఓకే, మరి ఈ రచన చేసేటప్పుడు విద్యార్థులకి నేను సూచనలు సలహాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఇక్కడ మనం బెండ వేద్దాం, ఇక్కడ గోంగూర వేద్దాం, ఇక్కడ తోటకూర వేద్దాం, ఇక్కడ ముందు గడ్డి బీగుదాం, చుట్టూ ముందు ఫెన్సింగ్ చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ మనకు పనికిరానటువంటి కొన్ని రేకులు ఉంటే విద్యార్థుల సలహా మేరకు వాళ్ళే చెప్పారు, సార్ ఈ రేకులు మనకు పని చేయవు కదా సార్, ఇక్కడ చుట్టూ పెట్టి మనం సెట్ చేద్దామని చెప్పారు. సో ఆ విధంగా మేము దాన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ప్రాజెక్ట్ని అమలుపరచడం. సో మరి చూడండి, ఈ ప్రాజెక్ట్ని అమలుపరిచేటప్పుడు విద్యార్థుల యొక్క ఆసక్తిని అనుసరించి, వారి అభిరుచిని అనుసరించి వారికి తగినటువంటి పని నేను కేటాయించాను. సో చూడండి, మరి వాళ్ళు గడ్డి బీగటం, ఓకే, ఒకళ్ళు నీళ్ళు పెట్టడం, తర్వాత ఇంకొకళ్ళు పారతోటి చెక్కటం, ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ అభిరుచి ఆసక్తికి తగినటువంటి పనులు నేను వాళ్ళకి కేటాయించాను. మరి ఇక్కడ విద్యార్థులు పనులు చేస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళకి సహాయం చేస్తూ నేను మార్గదర్శకుడిగా ఉండాలి. అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది ముందు నేను చేసి చూపిస్తే వాళ్ళు కూడా చేస్తారు. ఇది ప్రాజెక్ట్ని అమలుపరచడం. నెక్స్ట్ ఆల్రెడీ మేము కొన్ని వంగ మొక్కలు వేసామండి. అక్కడ వంగ చెట్లు వేస్తే గతంలో మరి ఆ చెట్లన్నీ కింద పడిపోయాయి. సో మళ్ళీ వాటికి సపోర్టింగ్ కర్రలు పెట్టి మళ్ళీ దాన్ని సెట్ చేసాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ మూల్యాంకనం. మరి చూడండి, ఈ ప్రాజెక్ట్ మూల్యాంకనం ఈ దశలో విద్యార్థులు ప్రాజెక్టు విజయవంతం అయిందా లేదా అనేటటువంటి దాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తారు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే విద్యార్థుల్లో ఆత్మవిమర్శ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 6వది నివేదిక తయారు చేయడం. చూడండి, మరి లాస్ట్లో విద్యార్థులు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ఏం చేశారు అనేటటువంటి మొత్తం కూడా ఒక రికార్డ్ రూపంలో వాళ్ళు రాయటం జరుగుతుంది. ఒక నోట్స్ పెట్టించాము, ఆ నోట్స్లో వాళ్ళు రాస్తూ ఉంటారు ఇవన్నీ కూడా.
సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో మనకి ఈ 6 రకాలైనటువంటి సోపానాలు ఉన్నాయి. ముందు పరిస్థితిని కల్పించాను వాళ్ళకి. అరే మనం ఏ విధంగా మనకి కిచెన్గా మనం మిడ్ డే మీల్స్కి కావాల్సినటువంటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి వాళ్ళని అడిగి మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుందామా, కూరగాయలు లేకపోతే ఎవరినైనా స్పాన్సర్ని అడుగుదామా, లేకపోతే మన స్కూల్లో మనమే తయారు చేసుకుందామా అని వాళ్ళ పరిస్థితిని కల్పించాను. మరి కాబట్టి ఇది పరిస్థితిని కల్పించడం అనేది ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటిది. రెండవది ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం. వాళ్ళే ప్రాజెక్ట్ని ఎంపిక చేశారు. సార్ వాళ్ళని వీళ్ళని మనం ఎందుకు కొడుకోవాలి సార్, మనమే స్కూల్లోనే మనమే తయారు చేసుకుందామని చెప్పి వాళ్ళే ప్రాజెక్ట్ని ఎంపిక చేశారు. ఈ కిచెన్ గార్డెన్ అనేటటువంటిది చేసుకుంటే మనమే హెల్తీగా మంచి పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఇది సహజమైనటువంటి అవసరాలు తీర్చే విధంగా ఉంది ఇక్కడ. మరి తర్వాత ఏం చేశాను, నేను విద్యార్థుల్ని 6-7 విద్యార్థులు కలిపి ఒక జట్టులాగా తయారు చేసి అందులో ఉన్నటువంటి ఒక అతన్ని లీడర్గా పెట్టాను. నెక్స్ట్ వ్యూహరచన, మూడోది. వ్యూహరచన అనేది మరి ఎట్లా చేయాలి, ఈ ప్రాజెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏంటి అనేటటువంటిది ముందుగానే ఆ విద్యార్థులతోటి నేను డిస్కస్ చేయడం జరిగింది. ముందు మన చుట్టూ ఏ విధంగా ఫెన్సింగ్ వేయాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి గడ్డి మొక్కలు ఏ విధంగా వేయాలి, నీటి సప్లై వాటర్ ఎట్లా సప్లై చేసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకోవడం జరిగింది. నీళ్లు కూడా ఒక పైప్ లైన్ వేసుకున్నాము. ఒక పైప్ లైన్ వేసి పర్మనెంట్గా వాటికి నీళ్లు వచ్చేటట్లుగా సెట్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి మరి మా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందంటే కారణం ఏంటంటే మేము చేసినటువంటి వ్యూహరచన లేదా ప్లానింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ ఎంతవరకు విజయవంతం అయింది అనేది మొత్తం కూడా ఈ వ్యూహరచన మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసుకునేటటువంటి ప్లానింగ్. మరి ప్లానింగ్ అనేది సరిగా లేకపోతే మన ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చూడండి, మరి చుట్టూ సరైనటువంటి ఫెన్సింగ్ లేకపోయినా కానీ, లేకపోతే దాంట్లో గడ్డి తీయకపోయినా కానీ, సరైనటువంటి విత్తనాలు సెలెక్ట్ చేసుకోకపోయినా కానీ ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది బిట్టికి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ని అమలుపరిచాం. మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మేము స్టార్ట్ చేసాము. విద్యార్థుల యొక్క అభిరుచిని బట్టి గడ్డి బీకేవాళ్ళు గడ్డి బీకటం, పారతో చెక్కేవాళ్ళు చెక్కటం, ఇంకా నాకు సహాయం చేసేవాళ్ళు సహాయం చేయటం, ఇట్లా ఈ విధంగా విత్తనాలు తీసుకొచ్చేవాళ్ళు విత్తనాలు తీసుకురావటం. సో ఈ విధంగా మేము ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యూహరచన చేసిన తర్వాత అమలు పరిచాం. మరి నేను చేసేటప్పుడు విద్యార్థులందరికీ కూడా నేను గైడ్ లాగా ఉండి మంచి ఒక ఫ్రెండ్లీగా పిల్లలతోటి కలిసిపోయి మేము ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. సో ఇక ఫైనల్గా ప్రాజెక్ట్ మూల్యాంకనం అని చెప్పాను. మూల్యాంకనం అంటే మొత్తం అయిపోయిన తర్వాత మేము అందరం కూడా పిల్లలు వాళ్ళే రాస్తారు మొత్తం అసలు దీన్ని ఫస్ట్ నుంచి ఏమేమి చేశారు, దీనికి ఎలాంటి ఇబ్బంది అయింది, ఇట్లా అవి దానికి సంబంధించినటువంటి కష్టాలు, ఇంకా వాళ్ళు చేసినటువంటి సక్సెస్కి సంబంధించినటువంటి మొత్తం ఒక రికార్డ్ రూపంలో రాపించాను. సో ఇది నివేదిక తయారు చేయడం. మరి చూడండి, మరి మంచి ప్రాజెక్టుకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ మా ప్రాజెక్టులో ఉన్నాయి. చూడండి, మరి ఏంటి అంటే విద్యార్థుల అవసరాలకు తగినట్టు ఉంది. మరి ఇక్కడ కిచెన్ గార్డెన్లో మంచి ఆర్గానిక్ పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, ఇంకా బెండ ఇలాంటివి వేసాం కాబట్టి విద్యార్థుల అవసరాలకు తీరినట్లు ఉంది. మరి నిజ జీవితంలో ఉపయోగపడింది ఇది. ఓకే, నెక్స్ట్ విద్యార్థి పొందే అనుభవాల ఫలితంగా ఉండాలి. మరి ఇది మొత్తం వాళ్ళ యొక్క చేసినటువంటి అనుభవం వల్లనే తయారవుతుంది ఇదంతా. నెక్స్ట్ విద్యార్థులు చేసేటప్పుడు స్వేచ్ఛ, ఇష్టానుసారం కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి తగినటువంటి స్వేచ్ఛను కల్పించాను. చూడండి, మరి ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళని అరవటం కానీ, గద్దెవటం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ ఏం చేయకుండా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసేటట్లుగా వాళ్ళకి మనం పరిస్థితులు కల్పించాలి. నెక్స్ట్ మరి ప్రాజెక్టు దాని ఉద్దేశాలు సాధించే విధంగా ఉండాలి, డబ్బుని సమయాన్ని కూడా ఆదా చేసేటట్లు ఉండాలి. చూడండి, మరి మేము పెట్టినటువంటి దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ పెట్టినాం. తర్వాత సమయం కూడా వేస్ట్ కాకుండా మేము ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉన్నటువంటి టైంలో హై స్కూల్ కాబట్టి సాయంత్రం 3:30 నుంచి పిల్లలు ఆడుకునే టైంలో కొంతమందిని గ్యాదర్ చేసి నేను ఇట్లా చేయటం జరిగింది. మరి సిలబస్కి అనుకూలంగా ఎంపిక చేసుకొని పూర్తి చేయాలి. సో కాబట్టి మనకి సంవత్సరం మొత్తంలో ఉన్నటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకొని మనకు ఉన్నటువంటి ఖాళీ టైంలో దీన్ని పూర్తి చేసుకున్నాము. మరి విద్యార్థి పూర్తి చేసే విధంగా ఉండాలి. చూడండి, ఇది మొత్తం కూడా విద్యార్థి వాళ్ళతోటే చేయించాను. వాళ్ళతో చేసిన తర్వాత నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. మరి ఇక్కడ ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి చూడండి. మరి ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉపాధ్యాయుడి నా పాత్ర ఏముంది అంటే విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉన్నాను, మిత్రుడిగా ఉంటాను, వాళ్ళతో కలిసిపోయి భాగస్వామ్యంగా పనిచేసేటట్లుగా ఉంటాను. తర్వాత ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించాను నేను పిల్లలకి ఇక్కడ. నెక్స్ట్
విద్యార్థులు ప్రాజెక్టులో పాల్గొనే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వైయక్తిక సామర్థ్యాలు కానివ్వండి, ఇంకా చాకచక్యం సంపూర్ణంగా వాళ్ళకి తెలిసినటువంటి అంశాలని వాళ్ళకి బాధ్యతలు అప్పగించి వాళ్ళతోటి చేయించాను. నెక్స్ట్ ముందుగా మరి చేసే ముందు నేను దీనికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం నాకు తెలిసి ఉండాలి. మరి ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి, లేకపోతే ఎట్లా మడులు కట్టాలి, ఇవన్నీ నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను వాళ్ళతో చేయించగలిగాను. తర్వాత విద్యార్థుల్లో కార్యదక్షత, వ్యక్తిత్వము, సచ్ఛీలత ఇవన్నీ కూడా పెంపొందుతాయి విద్యార్థుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల. మరి దీని ప్రయోజనాలు తీసుకున్నట్లయితే ప్రయోజనాలు అభ్యాస నియమాలకు అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడంలో సంసిద్ధత నియమం ఉంది. అంటే ఏంటి, వాళ్ళే ఎంపిక చేసుకోవటం, వాళ్ళే సంసిద్ధతను పాటించారు. వాళ్ళు మనంతటా మనం చెప్పాల, బలవంతంగా చేయాలి. వాళ్ళకి ఇష్టపూర్వకంగా వాళ్ళు సిద్ధమై వాళ్ళే ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. నెక్స్ట్ మరి ప్రాజెక్ట్ అమలు చేయడంలో అభ్యాస నియమం అనేది ఉంది. అంటే వాళ్ళు నేర్చుకోవటం ద్వారా పని నేర్చుకొని చేస్తూ ఉంటారు. మరి తర్వాత సంతృప్తి నియమంలో లాస్ట్లో చూడండి, ఈ ఫలితం లభించిన తర్వాత వాళ్ళు పడేటటువంటి సంతృప్తిలో ఫలిత నియమం అనేది ఉంటుంది. అంటే ఆ లాస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు సంతృప్తి చెందుతారు. అదే ఫలిత నియమం. అంటే ఇప్పుడు లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత చాలా ఎక్సలెంట్గా చేసిన సార్, చాలా బాగుంది మన ప్రాజెక్ట్ అని వాళ్ళు సంతృప్తి చెందారు. ఓకే, సో ఈ విధంగా సంతృప్తి చెందటంలోనే ఫలిత నియమం అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, కొఠారి కమిషన్ ఏం చెప్పారంటే విద్యార్థులకు పని అనుభవం కల్పించాలని చెప్పారు. విద్యార్థులకి ఎంతవరకు పాఠాలు చెప్పడమే కాదు, కొంత పని అనుభవాన్ని కూడా కల్పించాలి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ ఒక సమస్యాత్మక ప్రక్రియనిచ్చి వాళ్ళతోటి చేయించడం జరిగింది. నెక్స్ట్ విద్యార్థులు సమూహంగా పనిచేస్తారు కాబట్టి వారి మధ్య సహకార భావం పెంపొందుతుంది. చూడండి, మరి ఇక్కడ విద్యార్థులందరూ కూడా సామూహికంగా పనిచేసి నువ్వు విద్యరా అని వాళ్ళు సమన్వయం చేసుకొని చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళలో సహకార భావన అనేది పెంపొందుతుంది. మరి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు కూడా పెంపొందుతాయి. అంటే వాళ్ళు విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వటం వల్ల శాస్త్రీయ వైఖరులు కూడా పెంపొందుతాయి. విద్యార్థులు చేయటం ద్వారా జీవించడం ద్వారా నేర్చుకుంటున్నారు. చేయటం ద్వారా నేర్చుకోవటం, జీవించడం ద్వారా నేర్చుకోవటం వల్ల వాళ్ళు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు. సో ఫైనల్గా మనకి ఏం చెప్తున్నామంటే ప్రాజెక్ట్ పద్ధతి అంటే సమస్య ఎక్కడైతే ఉత్పన్నమైందో దాని యొక్క సహజ వాతావరణంలోనే మేము సమస్యను పరిష్కరించడం జరిగింది. మరి ఈ పద్ధతి ఎట్లా నేర్చుకుంటున్నారు, ఏ సిద్ధాంతం మీద ఆధారపడుతుందంటే లెర్నింగ్ బై లీవింగ్ అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఇది పనిచేసింది. అసలు మరి ప్రాజెక్ట్ అంటే ఏంటంటే బహిర్గతపరచడం లేదా ప్రక్షేపం చేయడం అంటారు. ప్రక్షేపించడం లేదా బహిర్గతపరచడాన్ని ప్రాజెక్ట్ అని చెప్తారు. అంటే ఒక సంకల్పాన్ని కానీ లేకపోతే ఒక ప్రయోజనాన్ని కానీ ఆశించి సహజమైనటువంటి పరిస్థితుల్లో చేసేటటువంటి ఈ ప్రక్రియనే ప్రాజెక్టు పని అని చెప్తారు. కాబట్టి ఈ ప్రాజెక్టు పని అనేది విద్యార్థులకు అభిరుచులకు ఆసక్తులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఎంపిక చేయడం జరిగింది. సో కాబట్టి మరి ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ కూడా బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా లైవ్ వీడియోతో మీకు ఇక్కడ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియోని కొత్తగా చూసినటువంటి మిత్రులు ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క కామెంట్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే ఇది ఇప్పుడు ఇది స్కూల్ మనం గవర్నమెంట్ స్కూల్ అయితే ఇక్కడ మనం చెట్లు పెంచుకొని దీంట్లో వచ్చే కూరగాయలు మన స్కూల్లో మిడ్ డే మీల్స్ కి మనం చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. ఆర్గానిక్ ఫ్రూట్స్, మొత్తం ఆర్గానిక్ వెజిటేబుల్స్ మా సార్ ఇంటికాడ నుంచి తెచ్చారు. సార్ అయిపోయిందా?